నమస్కారం. నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు అవినాష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 49కి అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేసరికి మే 13, 2021. టైం వచ్చేసరికి 4:10 PM అవుతుంది. ఇప్పటివరకు నేను న్యూస్ అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి ఈరోజు తెలిసిందే, మనకి రెడ్మీ నోట్ 10S మొబైల్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేస్తుంది. సో లాంచ్ అయితే చేసింది. దాంతోపాటు మనకి రెడ్మీ వాచ్ని కూడా ఇండియాలోకి తీసుకొచ్చింది. ఈ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ రెడ్మీ నోట్ 10 మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇవి కొద్దిగా మనకి స్పెసిఫికేషన్స్ అన్ని రెడ్మీ నోట్ 10 సిరీస్తో సిమిలర్గానే ఉంటాయి, కాకపోతే ప్రాసెసర్ డిఫరెంట్ ఉంది అంతే. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 6.43 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. మనకి ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సర్స్ అయితే ఉంటాయి. మనకి ఇందులో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకి మీడియాటెక్ G95 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇదే డిఫరెన్స్ అయితే. ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 6GB ర్యామ్ 64GB వేరియంట్, దీని కాస్ట్ వచ్చేసి 15,000 పెట్టారు, 14,999 రూపాయలు. ఇంకొకటి వేరియంట్ వచ్చేసి మనకి 6GB ర్యామ్ 128GB వేరియంట్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 15,999 రూపాయలు అయితే పెట్టారు. దీంతో పాటు మనకి వాచ్ కూడా లాంచ్ చేశారు. ఈ వాచ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 4,000 ఉంది, 3,999 రూపాయలు. ఇటు మనకి ఎంఐ వాచ్ రివాల్వ్కి ప్లస్ ఎంఐ బ్యాండ్ ఉంది కదా, దానికి ఈ రెండింటి మధ్యలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇదైతే ఇది మనకి హార్ట్ రేట్ సెన్సార్తో వస్తుంది, స్లీప్ ట్రాక్ చేస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం ఇది మనకి 10 days బ్యాటరీ లైఫ్తో వస్తుంది అనేసి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ కూడా మనకి షామీ నుంచే. షామీ వచ్చేసి మనకి ఎంఐ బడ్ ఫ్లిప్ బడ్స్ ప్రో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని చైనాలో అయితే లాంచ్ చేసింది. ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తుంది. మనకి ట్రాన్స్పరెంట్ మోడ్ అయితే ఉంటుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం ఎంత బ్యాటరీ అనేసి అయితే ఇందులో క్లియర్గా అయితే చెప్పట్లేదు, కానీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ బ్యాటరీని విత్ కేస్ అయితే మనం 28 hours యూజ్ చేయొచ్చు అనేసి అయితే చెప్తున్నారు. ఇది మనకి కోడాక్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా ఆడియో టెక్నాలజీస్ అయితే ఉన్నాయి కదా, దాని సపోర్ట్స్తో అయితే వస్తుంది. ఇది మనకి స్టీరియో హెడ్సెట్ అనమాట. అంటే మనం లైక్ కాల్స్ మాట్లాడేటప్పుడు కొన్ని హెడ్సెట్స్ ఎట్లా అంటే ఒకటే పనిచేస్తుంది, దాన్ని మోనో హెడ్సెట్ అని అంటారు. ఐదర్ దిస్ సైడ్ది కానీ లేకపోతే ఈ సైడ్ది కానీ పనిచేస్తుంది. కాకపోతే ఇదైతే స్టీరియో హెడ్సెట్ అనమాట. ఇదైతే కొద్దిగా యాపిల్ మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, దానికి కొద్దిగా సిమిలర్గా అయితే ఉంది. దీని కాస్ట్ వీళ్ళు దగ్గర 10,000 అయితే పెట్టారు, చైనీస్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. మరి ఇది ఇండియాకి తీసుకొస్తారో లేదో మనకైతే ఏం క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏసూస్ నుంచి. ఏసూస్ నిన్న నైట్ గ్లోబల్గా ఏసూస్ జెన్ఫోన్ 8 సిరీస్ని అయితే లాంచ్ చేసింది. ఇందులో వీళ్ళు 2 మొబైల్స్ తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి ఏసూస్ జెన్ఫోన్ 8, ఇంకొకటి వచ్చేసి ఏసూస్ జెన్ఫోన్ 8 ఫ్లిప్. ఈ రెండింటి స్పెసిఫికేషన్స్ కొద్దిగా సిమిలర్గానే ఉంటాయి. కొన్ని అయితే సిమిలర్గానే ఉంటాయి, కొన్ని అయితే డిఫరెన్స్ ఉంటాయి. మనం దీని స్పెసిఫికేషన్స్ ఒక్కొక్కటి అయితే చూసుకుందాం. ఏసూస్ జెన్ఫోన్ 8 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 5.9 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఇది 1080p స్క్రీన్. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ 12 మెగాపిక్సెల్ ఒక కెమెరా ఒకటి ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది పంచ్ హోల్ కట్అవుట్తో అయితే వస్తుంది డిస్ప్లే. ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి 6GB ర్యామ్ 128GB వేరియంట్, దీని కాస్ట్ వచ్చేసి దగ్గర 57,000 అయితే ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి 8GB ర్యామ్ 128GB వేరియంట్, దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 59,000 దాకా ఉంది. ఇంకొకటి వచ్చేసరికి మనకి హై అండ్ వేరియంట్ అనమాట, 16GB ర్యామ్ 256GB వేరియంట్, దీని కాస్ట్ వచ్చేసి దగ్గర 70,000 అయితే ఉంది. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఏసూస్ జెన్ఫోన్ 8 ఫ్లిప్, దీని డిజైన్ కొద్దిగా యూనిక్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మీదే ఉంటుంది. ఇది కూడా మనకి 30 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మనకి ఇంకా కెమెరాస్ చూసుకుంటే ఫ్రంట్ అయితే కెమెరా ఉండదు దీనికి. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి అయితే ఉంటుంది. ఇది మనకి రొటేట్ అవుతుంది కెమెరా అయితే, రొటేట్ మెకానిజంతో అయితే వస్తుంది. ఇదే మనకి ఫ్రంట్ కెమెరా లాగా యాక్ట్ అవుతుంది. బ్యాక్ కెమెరాస్ ఇట్లా ఫ్లిప్ అయ్యి మనకి ఫ్రంట్ కెమెరాస్ లాగా
యాక్ట్ అయితే అవుతాయి. ఇందులో మనకి ఒకటే వేరియంట్ ఉంది, అది వచ్చేసి మనకి 8 GB ర్యామ్ 256 GB వేరియంట్. దీని కాస్ట్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 70,000 అయితే ఉంది. వీళ్ళు ఇండియాకి కూడా ఈ మొబైల్స్ అయితే తీసుకొస్తామనేసి అయితే చెప్తున్నారు. ఇది యూరోప్లో అయితే లాంచ్ అయ్యాయి. ఇండియాలో కోవిడ్ అయితే కొద్దిగా ఉధృతంగా ఉంది కదా, కోవిడ్ది కొద్దిగా తగ్గిన తర్వాత ఇండియాకి అయితే ఈ మొబైల్స్ తీసుకొస్తామనేసి ఏసూస్ అయితే చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి. వివో వచ్చేసి మనకి V21 మొబైల్కి సక్సెసర్గా ఒకటి స్పెషల్ ఎడిషన్ మొబైల్ అయితే తీసుకురాబోతుంది. దీని పేరు వచ్చేసి వివో V21 SE అని అయితే పెట్టారు. మనకి ఇది కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, ఇది త్వరలోనే లాంచ్ అవుతుంది అనేసి. ఈ మొబైల్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 720Gతో వస్తుంది అనేసి అయితే తెలుస్తుంది. మనకి ఇందులో కొద్దిగా గేమింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇది 4Gతోనే వస్తుంది అని అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్రెండ్స్. సెక్యూరిటీ రీసెర్చర్స్ రాజశేఖరన్ అనే ఒకతను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే, ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తున్న కస్టమర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫ్లిప్కార్ట్ది మనకి యూజర్ ఐడిది పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా, అది రీసెట్ చేసుకోమనేసి మనకైతే ఇతను సజెషన్ అయితే ఇస్తున్నారు. ఎందుకు అంటే ఫ్లిప్కార్ట్ నుంచి మనకి హ్యాకర్స్ ఉంటారు కదా, వాళ్ళు దొంగతనంగా వీళ్ళు కస్టమర్ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, అవైతే దొంగలించి ఫిషింగ్ మెయిల్స్ అయితే పంపిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఆ మెయిల్స్ మీద క్లిక్ చేస్తే మన డేటాని కోల్పోతాము, సో పాస్వర్డ్స్ అయితే రీసెర్చ్ చేసుకోండి అనేసి మనకి రాజశేఖరన్ అనే అతను అయితే సజెషన్స్ అయితే ఇస్తున్నారు. ఇతను ఎట్లా కనిపెట్టారంటే, రీసెంట్గా అమెజాన్ది కూడా ఇట్లానే జరిగింది. సో అమెజాన్ది మనకి బిగ్ బాస్కెట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిట్లో ఇట్లా జరిగిన దాన్ని బట్టి ఇతను రీసెర్చ్ చేసి ఇదైతే కనుక్కున్నారు. సో ఫ్లిప్కార్ట్ యూజ్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దయచేసి మీ పాస్వర్డ్స్ని అయితే రీసెట్ చేసుకొని మీ డేటా అయితే దొంగిలించకుండా మీరు జాగ్రత్తగా అయితే పడండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి పోకో నుంచి ఫ్రెండ్స్. పోకో M3 Pro త్వరలో అయితే మనకి ఫోన్ని తీసుకురాబోతున్నట్టయితే తెలుస్తుంది. మనకి ఇది బయటకైతే కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి, ఇక్కడ చూడొచ్చు. ఇమేజెస్ చూడడానికి ఇట్లున్నాయి. సో డిజైన్ అయితే కొద్దిగా పోకో M3కి అయితే డిఫరెంట్ ఉంది, పోకో M3తో పోల్చుకుంటే. ఇది మనకి 5G మొబైల్ అనేసి అయితే తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఇందులో వీళ్ళు డైమండ్ సిటీ ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారని అయితే తెలుస్తుంది. రూమర్స్ ప్రకారం డైమండ్ సిటీ 1200 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారనేసి అయితే ఇందులో తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి పోకో నుంచే ఫ్రెండ్స్. అదేంటంటే పోకో యూఐని అయితే కొత్త యూఐని అయితే తీసుకురాబోతుంది. ఇంతకు ముందు దాకా వీళ్ళు MI యూఐని థీమ్ మార్చి వీళ్ళు మోడిఫికేషన్స్ చేసుకొని వీళ్ళు పోకో యాప్ డ్రాయర్ని అయితే పెట్టేసి పోకో లాంచర్ లాగా పెట్టేసి వీళ్ళు యూజ్ చేసుకునేటోళ్ళు కదా. ఇప్పుడు అట్లా కాకుండా సపరేట్ పోకో దానికి సపరేట్ యూఐని అయితే తీసుకురాబోతుంది. సో కొన్ని రోజుల్లో ఇది మనకి ఈ యూఐ అయితే బయటకు వచ్చేస్తుంది అనేసి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి తెలిసిపోతుంది మనకి పోకో యూఐ ఎట్లా అయితే ఉంటుందో. ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకి వాట్సాప్ నుంచి ఫ్రెండ్స్. వాట్సాప్ తెలిసిందే మనకి ప్రైవసీ పరంగా చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంది. సో దీని ప్రైవసీ గైడ్ లైన్స్ కి ప్రకారం మనకి ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ మీద అయితే కేసు వేశారు. సో వీళ్ళు వాట్సాప్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, మేము ఒక్కలమే కాదు, లైక్ ఓలా కానీ, ఊబర్ కానీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ఇట్లాంటి యాప్స్ కూడా మాలాగే పాలసీస్ని పెట్టి వాళ్ళ డేటాస్ని అయితే తీసుకుంటుంది కస్టమర్స్ని. అంతెందుకు, ఆరోగ్య సేతు యాప్ ఉంటుంది కదా, గవర్నమెంట్ రిలేటెడ్ యాప్, ఈ అప్లికేషన్ కూడా ఇట్లా తీసుకుంటుంది పాలసీస్కి వ్యతిరేకంగా అనేసి వాట్సాప్ అయితే ఆరోపిస్తుంది. వీళ్ళు దీంతో పాటు మనకి అమెరికన్ టెక్ జైంట్ అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా మాలాగే డేటాను అయితే కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది అనేసి వాట్సాప్ అయితే ఆరోపిస్తుంది. సో చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడి వరకు అయితే వెళ్తుందో. ఇది హైకోర్టులో కేసు అయితే అయింది, మరి ఎక్కడి దాకా అయితే వెళ్తుందో, ఎవరిది కరెక్ట్ అనేసి హైకోర్టు తెలుస్తుందో మనం కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్వి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లింక్స్ అయితే ఉంటాయి. దయచేసి నన్ను అందులో ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మనకి సబ్స్క్రైబర్స్ని అయితే ఇంక్రీజ్ చేయండి, కొద్దిగా సపోర్ట్ని అయితే పెంచండి ఫ్రెండ్స్ నాకు. సో దిస్ ఈస్ యువర్ అవినాష్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.